కానీ గుడిని పడగొడితే దానికి మీకు క్షమాపణ ఉంటుందని అనుకోకండి. ఉండదు. శ్రీ, నా మాట విను. నేను ఈ గుడిని కూల్చడం లేదు. ఏంటి ఏమన్నారు మీరు? ఈ గుడిని కూల్చడం లేదు శ్రీ. నేను మాటిస్తున్నాను. శ్రీ శ్రీ హరి హరి, ఏంట్రా నువ్వు చేసింది? తను ఎందుకు వెళ్ళనిచ్చావు? తను ఊరు వదిలి వెళ్తున్నట్టు నీకు తెలుసు కదా. వెళ్ళి ఆపరా, లేదంటే తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళదు నిహాల్. నా ప్రేమ గనక నిజమైతే తను ఈ ఊరు వదిలి వెళ్ళదు. ఇది నిజం. స్వామీజీ, 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 మీకేమి కాలేదు కదా? ఈ రోజు ఆ అమ్మాయి జీవితంలో చాలా ప్రమాదకరమైన రోజు. రేపు సూర్యోదయం చూస్తుందో లేదో తెలీదు. దిగులు పడకు, మీకేం కాదు. ఆ దుష్టశక్తి అనుకున్నది జరగనివ్వను. అత్తయ్య ఎప్పుడు ఇంతే, నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ ఎలుగుబంటి నేను అనుకున్నంత చెడ్డవాడేం కాదు. ఎక్కడ మొండికేస్తాడేమో అనుకున్నాను, కానీ అడగగానే వెంటనే ఒప్పుకున్నాడు. దేవుడా, నేను ఆనందంలో ఎక్కడికో వచ్చేసినట్టున్నాను. అసలు ఇది ఇంటికి వెళ్ళే దారే కాదు. అయ్యో, అసలు ఇక్కడ ఒక్కరు కూడా కనిపించడం లేదండి. ఎవరు లేరా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరా? ఎవరు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరా? ఎవరైనా రండి. ఆగు. రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఏమైంది స్వామీజీ? మిమ్మల్ని వెంటాడుతుంది ఆ ప్రేతాత్మ, ఆ దుష్ట శక్తి. నీ మరిదికి కాబోయే భార్య జీవితంలో అనర్థం సృష్టిస్తుంది.